డాక్టర్ గా చలామణి అవుతున్న సందీప్ అనే వ్యక్తిని బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతకాలంగా సందీప్ కర్ణాటక క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారిగా చలామణి అవుతూ మ్యాట్రిమోనీ ద్వారా 2018లో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత తనకు ఐఏఎస్ ఇష్టం లేదని రేడియాలజీ ఎండీగా చేస్తానని భార్యను నమ్మించాడు. వైద్యం ద్వారా 40 కోట్ల రూపాయలు వచ్చాయని, ఐటీ అధికారులు తన ఖాతాను ఫ్రీజ్ చేశారని, ఖాతా రిలీజ్ అవ్వాలంటే 2 కోట్లు చెల్లించాలని భార్యను నమ్మించి ఆమె వద్ద నుంచి 2 కోట్లు తీసుకున్నాడు. అనంతరం అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు సందీప్ ఐఏఎస్ అధికారి కాదన్న నిజం తెలిసింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. బాచుపల్లి పోలీసులు ఫేక్ ఐఏఎస్ ఆఫీసర్ ను అరెస్ట్ చేశారు. ఇతను ఐఏఎస్ ఆఫీసర్ గా మాత్రమే కాకుండా ఒక డాక్టర్ గా కూడా ఫేక్ డాక్టర్ గా కూడా చలామణి అవుతున్నటువంటి సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో కంప్లైంట్ అందడంతో దర్యాప్తు చేపట్టినటువంటి బాచుపల్లి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. మ్యాట్రిమోనీ సైట్ లో తాను ఐఏఎస్ నంటూ కూడా నమ్మించినటువంటి సందీప్ ఒక మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే 6 సంవత్సరాల కాలంగా ఆమెతోనే ఉంటూ ఉన్నాడు. అయితే వివిధ కారణాలు చెప్పి వివిధ కారణాలు పేరు చేసి ఆమె దగ్గర నుండి సుమారు 2 కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేశాడు. 2018లో ఆమెకు ఈ నకిలీ ఐఏఎస్ తో వివాహం జరిగిన తర్వాత వీరికి 2 పిల్లలు కూడా కలిగారు. చాలా కాలంగా వీరంతా కలిసే ఉంటున్నటువంటి సందర్భంలో అయితే ఈ మధ్య కాలంలో అతనికి సంబంధించినటువంటి భాగవతం అంతా పడిందంటూ కూడా చెప్పుకోవచ్చు. 2016 బ్యాచ్ కర్ణాటక క్యాడర్కి సంబంధించినటువంటి ఐఏఎస్ గా తాను మ్యాట్రిమోనీ వెబ్సైట్ లో ఉంచాడు. అయితే ఆ వివరాలను చూసిన తర్వాత బాచుపల్లి పోలీస్ స్టేషన్ తరఫున నివసించేటటువంటి మహిళ ఆ ప్రొఫైల్ ను చూసి ఆ ప్రొఫైల్ లో ఉన్నటువంటి అదంతా కూడా నిజమే అనుకుని నమ్మి అతన్ని పెళ్లి చేసుకుంది. అతనితో ఉంటూ అతనితో ఉంటూ 2 పిల్లలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో అతనికి సంబంధించినటువంటి కదలికల విషయంలో అనుమానం రాగా, అయితే అతను చెప్పినటువంటి మాటల్లో కూడా అనుమానం రాగా పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. మొత్తానికి తాను కర్ణాటక బ్యాచ్ సంబంధించిన ఐఏఎస్ అధికారులు అంటూ కూడా చెప్పాడు. మరోవైపు తనకు ఐఏఎస్ గా రాణించడం ఇష్టం లేదు, రేడియాలజీ ఎండీగా చేస్తానంటూ కూడా భార్యను నమ్మించాడు. దీంతో ఆమె నుంచి 10 దఫాలుగా డబ్బులు కూడా తీసుకున్నాడు. అయితే వైద్యం చేయడం ద్వారా తనకు సుమారుగా 40 కోట్ల రూపాయల వరకు కూడా డబ్బు వచ్చిందంటూ కూడా ఆయన భార్యకు నమ్మగలిగాడు. ఐటీ అధికారులు సుమారుగా 40 కోట్ల రూపాయలు ఈ అకౌంట్ లో ఉండడంతో ఐటీ అధికారులు తన ఖాతాను ఫ్రీజ్ చేశారంటూ కూడా సందీప్ భార్యను నమ్మించేటటువంటి ప్రయత్నం చేశాడు. అయితే ఆమె నమ్మిన తర్వాత ఆ 40 కోట్ల రూపాయలు బయటికి రావాలంటే, లేకపోతే ఖాతాను ఫ్రీజ్ చేశారు కాబట్టి దాన్ని ఖాతాను మళ్ళీ రీఓపెన్ చేయాలంటే కనుక సుమారుగా 2 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంటుందంటూ కూడా భార్యను నమ్మించి ఆమె దగ్గర 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడు సందీప్. అయితే ఆ 2 కోట్ల రూపాయలు తీసుకున్నప్పటికీ కూడా అదనపు కట్నం కోసం నిత్యం వేధిస్తూ ఉండడంతో ఇవన్నీ భరించలేనటువంటి సదరు మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతని మీద నిఘా ఉంచారు. అయితే అతను నకిలీ ఐఏఎస్ అంటూ కూడా తెలిసారు, మరోవైపు నకిలీ డాక్టర్ అంటూ కూడా తెలిసినటువంటి నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ శశి.